సిఆర్డిఏ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అమరావతి రాజధాని ప్రాంతంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం అయితే ప్రారంభించారు. ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టినటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో వారికి ప్రతి ఒక్కరికి క్యాన్సర్ మీద ఒక అవగాహన కల్పించాలనేది ఈ రోజున సిఆర్డిఏ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రావణ్ కుమారి గారు ఉన్నారు, గైనకాలజిస్ట్. అసలు ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఏంటి, సిఆర్డిఏ పరిధిలో ఎలాంటి ఈ స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం, ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ ద్వారా ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఏంటి మేడం, మీ యొక్క మోటో ఏంటి? యాక్చువల్లీ మా మోటో ఏంటంటే క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్కి అవేర్నెస్ తీసుకొని రావాలా. డే టు డే కదా క్యాన్సర్స్ పెరుగుతున్నాయి, ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ చాలా పెరుగుతుంది. ఈ క్యాన్సర్ మనం కట్ షార్ట్ చేయాలా, పేషెంట్స్కి ఇబ్బంది కాకుండా అవేర్నెస్. క్యాన్సర్ అంటే చాలా మటుకు భయపడిపోతారు అందరమాట. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే క్యాన్సర్ అవేర్నెస్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ మేము చేస్తున్నామంటే క్యాన్సర్ ఇన్ ఫ్యూచర్లో రాకుండా ఉండాలా. ఇప్పుడు రాకుండా ఉండాలంటే క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఇంపార్టెంట్. ఆ ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్కి భయపడేది అవసరం లేదు. దట్ ఈస్ ఇంపార్టెంట్ మెసేజ్ నేను పెడుతున్నాను. అందరు క్యాన్సర్ 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 అనేసి భయపడిపోతారు. ఈ కొత్త టెక్నాలజీలో, కొత్త స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో, అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో క్యాన్సర్ ఇన్ ఫ్యూచర్ రావద్దు. ఒక్కవేళ వచ్చినా ఫస్ట్ స్టేజ్లోనే మనం డిటెక్ట్ చేసేస్తే సర్వైవల్ రేట్ చాలా ఎక్కువైపోతుంది. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం అందరూ తెలుసుకోవాలా. క్యాన్సర్ ఈ న్యూ టెక్నాలజీ, మోడర్న్ టెక్నాలజీ అవేర్నెస్, క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ మనము తగ్గించుకోవాలనేసి మా మెయిన్ ఉద్దేశం అనమాట. జనరల్గా క్యాన్సర్ అనేది కానీ ఏదో పెద్ద భూతం లాగా చూస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు క్యాన్సర్ వచ్చిందని అంటే అదొక ప్రాణం అయిపోయింది, ఇంకా మన జీవితం లేదు అనేది ప్రజల్లో ఒక అపోహ ఉంది. దాని గురించి మీరు ఎలా చెప్తారు? అదే ఆ ఉద్దేశమే. మీరు అడిగింది క్వశ్చన్ ఇస్ 100% కరెక్ట్ అనమాట. నేను చెప్పింది నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆ క్యాన్సర్ అనేసి మీరు భయపడిపోవద్దు. క్యాన్సర్ ఈ మధ్యలో క్యాన్సర్ కూడా ఒకటి, నిజంగా చెప్పాలంటే క్యాన్సర్ కూడా ఒకటి, డయాబెటీస్ వచ్చింది, బ్లడ్ ప్రెషర్ వచ్చింది అలాంటి అనుకొని ఆ భయం అని మన మైండ్లోకి వెళ్ళి తీసేసేయాల. ఎందుకంటే మనము క్యాన్సర్, బ్లడ్ ప్రెషర్ వచ్చినా మనం ట్రీట్మెంట్ ఇస్తామా? ఇప్పుడు డయాబెటీస్, బ్లడ్ షుగర్ ఎక్కువ వచ్చినా మనము కిడ్నీ స్పెషలిస్ట్ని తీసుకొని డయాలిసిస్ వరకు వెళ్ళేసి వాళ్ళ లైఫ్ మనం కాపాడుతున్నామా లేదా? అలాగనే ఈ క్యాన్సర్ తోటి భయపడేది అవసరమే లేదు. ఎందుకు లేదంటే అందుకొరకే కదా మేము ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నామంటే అందులోనే మనం బేసిక్ టెస్ట్, క్యాన్సర్ టెస్ట్ లైక్ ఇప్పుడు లేడీస్కి చిన్న ప్రాబ్లం ఏమైనా వచ్చినా మేము ప్యాప్స్మియర్ అనేసి ఇంపార్టెంట్. ఆ ప్యాప్స్మియర్ చేస్తున్నాము, బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేస్తున్నాము, క్లినికల్ టెస్ట్లు చేస్తున్నాము. మాకు పెద్ద ఇక్కడ వెహికల్ ఉందన్నమాట. ఇప్పుడు లక్కీ పాయింట్ ఏంటంటే ఈ వెహికల్లో మాకు మ్యామోగ్రఫీ ఉంది, ఎక్స్రే చెస్ట్ ఉంది, అల్ట్రాసోనోగ్రఫీ ఉంది. మా హోల్ టీంలో వీఆర్ ఆల్ హ్యావింగ్ ఆల్ సూపర్ స్పెషలిస్ట్ పీపుల్. వాళ్ళు క్యాంప్ చేస్తున్నారు. మాకు మెడికల్ ఆంకాలజిస్ట్ ఉండి, రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఉన్నాడు, నేను గైనకాలజిస్ట్ ఉన్నాను, మాకు ఇద్దరు మేల్ డాక్టర్స్, ఫిజిషియన్స్ వచ్చారు. సో ఆల్ విత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక మొబైల్ ట్రీట్మెంట్ యూనిట్ లాగా వీఆర్ మూవింగ్ ఫ్రమ్ ఊరు టు ఊరు. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొని రావాలా. ప్లస్ మైండ్లోకి వెళ్ళి క్యాన్సర్ ఆ భయం తీసేసేయాలనేసి అది మా మెయిన్. అది కూడా ఒకటి మెటబాలిక్ డిజార్డర్ లాగా ట్రీట్ చేసుకుంటే మనకి ఏమీ కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్కి రావాలా, టెస్ట్లు చేయించుకోవాలా. మేము ఫ్రీ టెస్ట్లు చేస్తున్నాం, ఫ్రీ క్యాంప్స్ పెడుతున్నాము, అవేర్నెస్ తీసుకొని రావాలనేసి. బై ఛాన్స్ ఏమైనా వచ్చిందనుకోండి అది మనం ఏం చేయలేము. కానీ అవేర్నెస్ వచ్చినా తెలిసినా కూడా డయాబెటిక్ అండ్ షుగర్ లాగా, ఇది బీపీ లాగా మనం ట్రీట్ చేసుకొని హాయిగా సూపర్ స్పెషాలిస్ట్ పీపుల్ దగ్గర అప్రోచ్ అయితే మోడర్న్ మెడిసిన్స్లో క్యాన్సర్ సర్వైవల్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లోనే మనం ఆపరేషన్ చేసి కరెక్ట్ మనము ఎవ్రీ మంత్లీ, ఇయర్లీ చెకప్ లాగా వచ్చేస్తే మనకు భయమే ఏమీ ఉండదు. అది మా మెయిన్ ఉద్దేశం. ఈ క్యాంపెయిన్లో ఎవరికన్నా పాజిటివ్ వస్తే కనుక వాడికి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు, వాళ్ళకి ఎలా రెస్పాండ్ చేస్తారు? ఒకవేళ ఇప్పుడు క్యాన్సర్ టెస్ట్, ఇప్పుడు కార్డ్స్ ఉన్నాయి కదా, క్యాన్సర్ టెస్ట్లు ఇప్పుడు వాళ్ళు బస్సులో మనకు వెళ్తున్నారు, టెస్ట్లు చేయించుకుంటూ వస్తున్నారు. బై ఛాన్స్ ఫస్ట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద బ్రెస్ట్ అనుకోండి. బ్రెస్ట్లో ఒక పెద్ద గడ్డ అనిపించింది అనుకోండి. సో మేము ఏం చేస్తాం, అమ్మ మీకు ఫర్దర్ టెస్ట్లు చేసుకోవాలి, క్యాన్సర్ అని మేము చెప్పమన్నాం. ఎందుకంటే వీ డోంట్ నో, అది నార్మల్ గడ్డ కూడా కావచ్చు. సో క్యాన్సర్ అని చెప్పమను.
ఈ ఈ పెద్ద గడ్డకి మనం ఇంకా ఎక్కువ టెస్ట్లు చేసుకోవాలండి. ఫస్ట్ టెస్ట్ ఏంటంటే మనకు బయాప్సీ లేకున్నా ఎఫ్ఎన్ఏసి అంటారు. ఎఫ్ఎన్ఏసి అంటే సింపుల్ సూది టెస్ట్ అండి. అల్ట్రాసోనోగ్రాఫిక్ చూసుకుంటా మనము ఆ గడ్డ సైజులకి వెళ్ళి చిన్న పీస్ తీసేసి టెస్ట్ చేసుకోవాలి. దానికి ఎఫ్ఎన్ఏసి అంటారనమాట. ఆ ఎఫ్ఎన్ఏసి టెస్ట్లో మళ్ళీ మనకు ఏమైనా బై ఛాన్స్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏంటంటే వీ విల్ కాల్ దెమ్ టు అవర్ హాస్పిటల్ అనమాట. హాస్పిటల్కి తీసుకొని వచ్చిన ఫర్దర్ ఇవాల్యుయేషన్లో బయాప్సీ అంటారు, ఎక్సిషన్ బయాప్సీ అయినా చేస్తారు. లేకుంటే అది క్యాన్సర్ ఒకవేళ వచ్చినా మళ్ళీ దానికి ఏంటంటే ఫర్దర్ ఇవాల్యుయేషన్లో కీమో అవసరమా, సర్జరీ అవసరమా, రేడియేషన్ అవసరమా, పెట్ స్కాన్ చేసేసి ఇంకా ఎంఆర్ఐస్ అవన్నీ చేసేసి ఏ స్టేజ్లో ఆ క్యాన్సర్ ఉంది దాన్ని మెడికల్ ఆంకాలజిస్ట్ అయినా సర్జికల్ ఆంకాలజిస్ట్ అయినా ట్రీట్మెంట్ ఇవ్వాలనేసి ఆ ఉద్దేశంతో వి విల్ కాల్ దెమ్ టు ద హాస్పిటల్. అక్కడ స్టేజ్ని పట్టేసి, సర్జరీని పట్టేసి, మెడికల్ ఆంకాలజిస్ట్ని పట్టేసి వి కాల్ దెమ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఇన్ అవర్ హాస్పిటల్ అనమాట. జనరల్గా లేడీస్కి ఎలాంటి ఎక్కువ క్యాన్సర్ సంబంధించినటువంటి వ్యాధులు వస్తుంటాయి? లేడీస్కి క్యాన్సర్ అంటే చాలా మటుకు క్యాన్సర్ సర్వీక్స్ అండి, గర్భసంచి క్యాన్సర్ అనమాట. ఎందుకంటే నేను చెప్తున్నానండి, క్యాన్సర్ సర్వీక్స్ కదా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒకటి వైరస్ ఉంటుందన్నమాట, హెచ్పివి వైరస్. ఆ హెచ్పివి వైరస్ మూలంగానే మనకు క్యాన్సర్ వస్తుంది. ఆ హెచ్పివి వైరస్ ఎందుకు వస్తుందండి మీరు అడిగినప్పుడు ఏంటంటే మనకు కొన్ని పర్సనల్ హైజీనిక్ హ్యాబిట్స్ ఉంటాయి. మరి కొందరు లేడీస్ పర్టికులర్లీ కదా సిగ్గుపడేసి వాళ్ళు లేడీస్ దగ్గర రారు. చిన్న వైట్ డిశ్చార్జ్ ఉన్నా, హెవీ బ్లీడింగ్ ఏమన్నా ఉన్నా, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఏమన్నా ఉన్నా, ఆర్ మెన్సెస్ ఆగినాక పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అని అంటారు కదా, అటువంటి టైంలో నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు వచ్చి చెక్ చేయించుకోవాలా. హెచ్పివి వైరస్ అసోసియేషన్లో కూడా మేము ఫర్దర్ డిఎన్ఏ టెస్టింగ్స్ అవన్నీ ఉంటుంది. అవన్నీ టెస్ట్లు చేసినాక స్టేజ్ని పట్టేసి వీ విల్ ట్రీట్ ద కేస్ అనమాట. సో క్యాన్సర్ సర్విక్స్ ఈజ్ వెరీ వెరీ కామన్. తర్వాత ఏంటంటే లేడీస్కి క్యాన్సర్ బ్రెస్ట్ ఈస్ కామన్ అనమాట. కానీ ప్రివెంటివ్ మెజర్ కూడా చెప్పేస్తాను. ఇప్పుడు మీరు ప్రివెంట్ ఎట్లా చేయాలంటే ఈ మధ్య మనకు వ్యాక్సినేషన్స్ అవైలబుల్ అండి. వ్యాక్సినేషన్ దేర్ ఆర్ 2 types ఆఫ్ వ్యాక్సినేషన్స్ మనకు అవైలబుల్ అనమాట. వన్ ఈజ్ సర్వైరెక్స్, ది అదర్ ఈజ్ గార్డెసిల్. సర్వైరెక్స్ ఇంజెక్షన్స్ కదా సెక్షువల్లీ యాక్టివ్. ఇప్పుడు మేము వీ హ్యావ్ స్టాండర్డ్ ఆ వ్యాక్సినేషన్ ప్రొపగండా కూడా మేము చేస్తున్నాం. ఆల్ టీనేజర్స్ గర్ల్స్ కదా, మెచ్యూరిటీ కాగానే 9 years టు కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళకి ఏంటంటే వ్యాక్సినేషన్, సర్వైరెక్స్ వ్యాక్సినేషన్స్. అది వ్యాక్సినేషన్స్ మనం మళ్ళీ భయపడేది అవసరం లేదు. హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ లాగా 3 dosesగా మేము ఈ సర్వైరెక్స్ వ్యాక్సినేషన్ ఇస్తున్నాం అనమాట. ప్లస్ దానికి ఏజ్ ఉంటుందండి. మరి గార్డాసిల్ వ్యాక్సినేషన్ ఏంటంటే మనము ఐ థింక్ 34 years ఆర్ 42 years వరకు గార్డాసిల్ వ్యాక్సినేషన్స్ కూడా మనం ఇచ్చేస్తే చాలా మటుకు దిస్ క్యాన్సర్ సర్విక్స్ ఓన్లీ, నాట్ ది అదర్ క్యాన్సర్స్, ఓన్లీ క్యాన్సర్ సర్విక్స్కి నార్మల్గా మనం వ్యాక్సినేషన్స్ ఎట్లా ఇస్తాం చిన్న పిల్లలకి, పోలియో వ్యాక్సినేషన్, ఈ వ్యాక్సినేషన్, అలాగనే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ లాగా ఈ సర్వైరెక్స్ వ్యాక్సిన్ అండ్ గార్డలిస్ వ్యాక్సినేషన్ తీసుకుంటే ఇంకా అందులో ఏంటంటే ఇప్పుడు వీఆర్ వెరీ రెగ్యులర్లీ మనం మా పిల్లలకి ఇస్తూ ఉంటామంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే 70 to 80% వీ కెన్ కట్ షార్ట్ ద క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఆఫ్ సర్విక్స్ రేట్. ఏదైతే ఉందో క్యాన్సర్ అనే పోతాన్ని తరిమి కొట్టాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనటువంటి ఈ యొక్క ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ రోజున బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ సిఆర్డి ఆధ్వర్యంలో అమరావతి ప్రాంతంలోని ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క ఉచిత క్యాంపెయిన్లు అయితే పెట్టడం జరుగుతుంది. వీటిలో ఎవరికైనా పాజిటివ్ వస్తే ఆ హాస్పిటల్ నుంచి సమాచారం ఇస్తారు. దాని ద్వారా ఆయా స్టేజ్ని బట్టి కూడా వైద్యం చేయడానికి అయితే హైదరాబాద్లో బసవతారక హాస్పిటల్ సిద్ధంగా ఉంది. ఆరోగ్యశ్రీ ద్వారా కూడా వైద్యం అందిస్తారని చెప్పి కూడా డాక్టర్ శ్రావణ్ కుమార్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ నానితో రాజ్ కమ్మల్, S4 మీడియా, ఎర్రబాలెం PSC హాస్పిటల్ నుంచి.